నాకు ప్రతిఫలం రిజల్ట్ ఇస్తాడు నా ప్రభు. ప్రజల్లో తప్పకుండా నష్టంగా గివింగ్ అనే గిఫ్ట్ పొందుకుంటా. నాకు తెలుసు ఇది నా సొంతంగా చేయటం కాదు ఇక్కడ అని అడుగుతూ ఉంటాను నేను. ప్రభు దేవుడికి సేవకుడు పోతే ఎలాంటి వెళ్ళిపోవాలంటే ఏం జరిగినా ఎలాంటి అవతరం కలిగినా దేవుడు ఏర్పాటు చేసుకోండి. గాడ్ టీచర్, దేవుడు బోధకుడు మాట వినాలి. 40 దినాలు చేసిన ప్రార్థన మీరు ఏం చేసుకుంటారో తెలియదు కానీ మాత్రం నాకు ఇవ్వాల్సిన బాధ్యత అంటే ఈ చూడు ప్రతి ఒక్కరి గురించి విజ్ఞాపన చేయాలి. రాత్రి 12 అవుతుంది, 11:30 అవుతుంది తెలుసా. నేను పంట మీద నాకు కొనుక్కున్నది మీరు నమ్మండి. మళ్ళీ 3 లేచిపోతారు అయిపోతుంది. అదురుతా తొందరగా వెళ్ళాలి. నాకు మనిషిని, నేను పశువుని కాదు, ఒక మనిషిని మీలాంటి మనిషిని తపన దేవుడిచ్చిన ప్రతి కలగకూడదు. వెళ్ళిపోతే రాత్రి ఒకసారి బైక్ మీద వస్తే ఇద్దరు చాలా డిమ్మగా వచ్చింది, సైడ్కి వెళ్తుంది నా బైక్ తెలుసా. జస్ట్ ఇట్లాగా రెప్పేసి టక్మని తెలుసు, ఓపెన్ చేస్తా. వచ్చేసిన తర్వాత అమ్మ వచ్చింది అనుకుంటా. నేను అనుకుంటా ఎందుకని కాదు దేవుడు చెప్పాడు వెళ్ళి చేయరా బాబు, నీకు ఎందుకు సమాజంలో ఉన్న ఇంతకాలం బోధ చేస్తున్నావు, ఈ 40 దినాలు వెళ్ళి బోధ చేయి. వాళ్ళు మారితే మారా, లేకపోతే నీకు అనవసరం. చెప్పవలసిన బాధ్యత నాది, చేయవలసిన పని నీది, ఇవ్వాల్సిన దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రజలాడు హల్లెలూయా. అందుకోసం వినండి ఇప్పుడు పిల్లల సంగమ, నా బోధకుని మాట నేను వినకపోతే నా ఉపదేశకుని లేదంటే అంతే కొత్త కూర్చొని వింటారంటే శివాగర్ అని చెప్పుకుంటారు. వాని ఇంటంటే జోలు పెడతారంట. కానీ దేవుడి దగ్గర కాడ అయిపోతాయి. హల్లెలూయా. ప్రజల తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు ఇక నుంచి ప్రార్థన చేద్దాం, ఎక్కువగా ప్రార్థన చేస్తాం. ఎక్కువ చేయడం ఒకటి ఏంటంటే మీటింగ్స్ జయకరంగా జరిగించాలి. ప్రజల్లో హల్లెలూయా. బాప్తిస్తాం అనుకున్నాం, ఎవరు లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్తాలు లేదు కానీ మీటింగ్స్ మాత్రం 2 days మీరందరూ ప్రార్థన చేయండి. సంఘం ప్రార్థన చేస్తే సంఘంలో దేవుడు కార్యము చేయబడును గాక. అందరూ కలిసికట్టు చేద్దాం, గట్టిగా చేద్దాం. ఇది దేవుని పని, ఇది నా వర్గం కాదు. చేద్దాం, దేవుడు చేస్తాడు కదా. దేవుడు వచ్చేసింది దాని విషయంలో దేవుడు పనిచేసి అడుగుదాం. ఈ 40 దినాల్లో ప్రయాసపడిన ప్రయాసానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వను గాక.